హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులకు ముఖ్య ప్రకటన. ఈ నెల 26వ తారీఖున సెలవు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు చేసింది. గతంలో ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25వ తారీఖున మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే అయితే ఉంది. కానీ ఆ సెలవును ఆగస్టు 25 అంటే మంగళవారంకు బదులుగా ఆగస్టు 26 బుధవారంకు మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ విజ్ఞప్తితో సెలవు తేదీని ఈ నెల 26కు మార్చినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు, ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ఇటు తెలంగాణలో కూడా మిలాద్ ఉన్ నబీ సెలవును ఈ నెల 25 బదులు ఈ నెల 26కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్-ఏ మిలాదిన్ ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఇక అరబ్ భాషలో మౌలిద్ లేదా మిలాద్ అంటే జన్మదినం, నబీ అంటే ప్రవక్త అని అర్థం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 3వ నెల రబీఉల్ అవ్వల్లో మిలాద్ ఉన్ నబీ పండుగ వస్తుంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు నిరుపేదలకు, అవసరార్థులకు అన్నదానం చేయటం, బట్టలు పంచుతుంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అంటే ఈరోజు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవైతే ఉంటుంది. ఈ నెలలో 30/8/2026 అంటే ఆదివారం రోజు సాధారణ సెలవు కాగా ఉద్యోగులకు మరో ఆప్షనల్ సెలవు అయితే ఉంది. అంటే ఆగస్టు 28 శుక్రవారం శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ ఆప్షనల్ హాలిడే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలు సెలవులకు సంబంధించి విడుదల చేసే ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఏటా ప్రకటించే సెలవుతో పాటుగా స్థానికంగా నిర్వహించే వేడుకలు, వాతావరణ పరిస్థితులు, ఇతర పరిపాలనాపరమైన కారణాలతో అదనంగా సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తుంది.